బాధ్యత అనే పేరుతో పిలవబడటానికి చాలా కాలం ముందే అది ఆమె జీవితంలోకి ప్రవేశించింది. ఈరోజు మనం చర్చిస్తున్న కథలోని ఈ వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. మనం సాధారణంగా బాధ్యత అనగానే ఏమనుకుంటాం? ఏదో ఉద్యోగం రావడం, పెళ్లి కావడం, లేదా అకస్మాత్తుగా ఏదైనా పెద్ద బరువు మన మీద పడటం, ఇలాంటివే ఊహించుకుంటాం కదా. కాని ఈరోజు మన ముందున్న ఈ కథ, అంటే అన్విక అనే అమ్మాయి కథ, బాధ్యత అనేది అలా హఠాత్తుగా వచ్చే తుఫాను కాదు అని చెప్తోంది. అది నెమ్మదిగా మనలో ఇంకిపోయే ఒక నిశ్శబ్ద నది లాంటిదని. ఈ ఆలోచన చాలా కొత్తగా అనిపించింది. అవును, నువ్వు చెప్పింది చాలా నిజం. బాధ్యతను మనం ఒక ఈవెంట్గా చూస్తాం, కానీ అది ఒక ప్రాసెస్. ఈ కథలో అందమదే. ఇది కేవలం అన్విక కథ కాదు, మనలో చాలామంది ఎదుగుదలలో కనిపించే ఒక సైకలాజికల్ జర్నీ అన్నమాట. మనం ఈరోజు చెయ్యబోయేది కూడా అదే. కేవలం కథను చదవడం కాదు, దానిలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. అంటే రోజువారీ చిన్న చిన్న పనులు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో, ముఖ్యంగా బాధ్యతాయుతమైన స్వభావాన్ని, దాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. బాధ్యత యొక్క ఈ నిశ్శబ్ద నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. చాలా బాగుంది. అయితే మొదటి అడుగుతో మొదలుపెడదాం. ఈ కథ ప్రకారం అన్విక జీవితంలోకి బాధ్యత నాటకీయంగా రాలేదు. మామూలు రోజుల్లో నిశ్శబ్దంగా అల్లుకుపోయింది అనే మాట వాడారు. అంటే ఇంట్లో తన వస్తువులు సర్దుకోవడం, చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం, ఇవి మొదట ఎవరో చెప్తే చేసేది. కానీ రాను రాను ఎవరో చెప్పకపోయినా చెయ్యాలనే ఒక అంచనాగా మారింది. ఆ తర్వాత అది ఒక అలవాటు. ఇక్కడే అసలు విషయం ఉంది. బాధ్యత అనేది తరచుగా ఇలాగే వస్తుంది, నిశ్శబ్దంగా. ఇది ఒక ఆసక్తికరమైన మానసిక ప్రక్రియ. దీన్ని మనం చెప్పాలంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనవచ్చు. పిల్లలు చాలా విషయాలు ఇలాగే నేర్చుకుంటారు. ఓహ్! ఉదాహరణకు, మన మాతృభాషనెలా నేర్చుకుంటాం? ఎవరైనా మనకు వ్యాకరణ సూత్రాలు, క్రియలు, కర్తలు ఇవన్నీ వివరించి నేర్పిస్తారా? లేదు కదా. లేదు. మన చుట్టూ ఉన్నవాళ్లు మాట్లాడటం విని, వాళ్లను గమనించి, అనుకరించి, తప్పులు చేసి, సరిదిద్దుకొని అలా నేర్చుకుంటాం. బాధ్యత కూడా దాదాపు అలాంటిదే. అంటే ఇది తల్లిదండ్రులు కావాలని పాఠంలా నేర్పించేది కాదంటారా? వాళ్ల ప్రవర్తనను చూసి పిల్లలు వాళ్లంతట వాళ్లే నేర్చుకుంటారంటారా? చాలా వరకు అంతే. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండు అని 100 సార్లు చెప్పడం కన్నా, వాళ్లు బాధ్యతగా ప్రవర్తించడం పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, పనులు ఎలా పంచుకుంటున్నారు, ఇవన్నీ పిల్లలు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. అన్విక విషయంలో జరిగింది కూడా అదే. ఆమెకు ఎవరూ క్లాస్ తీసుకోలేదు. ఆ వాతావరణమే ఆమెకు పాఠశాలగా మారింది. ఆ చిన్న చిన్న పనులు ఆమె వ్యక్తిత్వంలో నెమ్మడిగా భాగమైపోయాయి. అందుకే అది ఆమెకు భారంగా అనిపించలేదు. అది ఆమెలో ఒక భాగంగానే పెరిగింది. నిజమే. అది తనలో ఒక భాగం కాబట్టే బహుశా ఆమె తన ఉనికికి ఒక ప్రాముఖ్యత ఉందని గ్రహించడం మొదలుపెట్టింది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉంది కదా. నేను చేసే పనికి ఇంట్లో వాళ్ల భావోద్వేగాలకి ఏదో సంబంధం ఉంది అని తెలుసుకోవడం. ఉదాహరణకు, ఆమె తన హోంవర్క్ త్వరగా పూర్తి చేస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అవును. ఆమె బాగా చదువుకుంటే తల్లిదండ్రుల మొహంలో ఆందోళన తగ్గుతుంది. ఈ కనెక్షన్ ఆమె ఫీలవడం మొదలుపెట్టింది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడే బాధ్యత ఒక భారం నుండి స్పృహగా రూపాంతరం చెందింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దది. భారం, స్పృహ. అవును. భారమంటే మనపై ఎవరో మోపిన బరువు, అది మనల్ని అణిచివేస్తుంది. కాని స్పృహ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంపై మన ప్రభావం గురించి మనకు కలిగే అవగాహన. ఇది మనల్ని అణిచివేయదు, మనల్ని ఆలోచింపజేస్తుంది. ఉదాహరణకి, ఒక వ్రాయిని మోయడం భారం, కాని ఒక కారు నడపడం స్పృహ. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. కారు నడుపుతున్నప్పుడు మనకు స్టీరింగ్ మీద నియంత్రణ ఉంటుంది కదా. మన ప్రతి చిన్న కదలికకు పర్యవసానం ఉంటుందని తెలుసు. ఆ స్పృహ మనల్ని జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. అంటే బాధ్యత అంటే కేవలం పనులు పూర్తి చేయడం కాదు, ఆ పనుల వల్ల కలిగే ప్రభావాన్ని అర్థం చేసుకోవడమన్నమాట. ఖచ్చితంగా. ఈ స్పృహ రావడమే ఒక మనిషి పరిపక్వత చెందుతున్నాడనడానికి మొదటి గుర్తు. ఒక వ్యవస్థలో, అది కుటుంబం కావచ్చు, స్నేహితుల బృందం కావచ్చు, తన పాత్ర ఏమిటి, తన పనులు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు వాళ్లు ఒక భాగంగా ఆలోచించడం మొదలుపెడతారు. ఈ స్పృహ అన్వికను ఆందోళనకు గురిచేయలేదు, బదులుగా ఆమెను మరింత ఆలోచనాపరురాలిగా మార్చింది. ఇంట్లో మొదలైన ఈ స్పృహ సహజంగానే ఆమె బయటి ప్రపంచంలో, అంటే స్కూల్లాంటి చోట కూడా కనిపిస్తుంది కదా. అక్కడ ఆమె ప్రవర్తన ఎలా ఉండేది? అవును.
ఈ అలవాట్లు ఇంటికే పరిమితం కాలేదు. స్కూల్లో ఆమె ప్రవర్తనలో అది మరింత స్పష్టంగా కనిపించింది. ఉదయాన్నే ఎవరూ లేపాల్సిన అవసరం లేకుండా తనే తయారవ్వటం, హోంవర్క్ గురించి ఎవరూ గుర్తు చేయాల్సిన పని లేకపోవటం, ఇవన్నీ చిన్న విషయాలుగానే అనిపించవచ్చు, కానీ ఇవి ఒక స్థిరమైన వ్యక్తిత్వానికి పునాదులు. కథలో ఒక వాక్యముంది, నాకెంతో నచ్చింది. ఏమిటది? ఆమె ప్రత్యేకంగా నిలబడటం వల్ల కాదు, ఆమెపై నమ్మకముంచవచ్చు కాబట్టి ఉపాధ్యాయులు ఆమెను గమనించారు. ఇందులో చాలా లోతైన అర్థముంది. నిజమే. దీని కొంచెం విడమరిచి చెప్పండి. అంటే మార్కులు తెచ్చుకోవడం, పోటీల్లో గెలవడం కన్నా నమ్మకాన్ని సంపాదించుకోవడం గొప్పదా? దీర్ఘకాలంలో చూస్తే ఖచ్చితంగా గొప్పదే. దీన్నే మనం విశ్వసనీయత అంటాం. ప్రతిభ మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావచ్చు, కాని విశ్వసనీయత మాత్రమే మిమ్మల్ని ఆ వెలుగులో నిలబెడుతుంది. నమ్మకం అనేది ఒక్కరోజులో గొప్ప పనులు చేయడం ద్వారా రాదు. అది ప్రతిరోజూ నిరంతరంగా నమ్మకంగా చేసే చిన్న చిన్న పనుల ద్వారా నెమ్మదిగా నిర్మించబడుతుంది. ఈ పని అన్వికకు అప్పగిస్తే మనమిక దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదు, అది పూర్తవుతుంది అనే ఒక భరోసా. అదొక రకమైన నిశ్శబ్ద నాయకత్వం అన్నమాట. అవును, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. నిశ్శబ్ద నాయకత్వం. నాయకత్వమంటే కేవలం ఆధిపత్యం చెలాయించడం కాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్నవారికి ఒక భరోసానివ్వడం కూడా గొప్ప నాయకత్వ లక్షణమే. అన్విక ప్రశంసల కోసం పాకులాడలేదు, గుర్తింపు కోసం ఆరాటపడలేదు. ఆమె దృష్టి విశ్వసనీయతపై ఉంది. ఈ గుణమే ఆమెకు అతిపెద్ద ఆస్తిగా మారింది. అయితే ఇదంతా వింటుంటే నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. అన్విక జీవితం కొంచెం సీరియస్గా, ఏమాత్రం సరదా లేకుండా ఉన్నట్టనిపిస్తోంది. ఎప్పుడూ పనులు, బాధ్యతలు, నమ్మకం, మరి ఆనందం, చిన్నపిల్లల అల్లరి సంగతేంటి? బాధ్యతగా ఉండాలంటే జీవితంలో ఈ రంగులన్నీ వదులుకోవాలేమో కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది బాధ్యత గురించి ఇలాగే అపార్థం చేసుకుంటారు. బాధ్యత అంటే ఆనందాన్ని త్యాగం చేయడమని అనుకుంటారు. కాని ఈ కథ ఆ ఆలోచనను కూడా సరిచేస్తుంది. అన్విక బాధ్యతను మోసింది, కాని ఆనందాన్ని వదులుకోలేదు. సాయంత్రం వేళల్లో నడక, స్నేహితులతో పంచుకున్న నవ్వులు, తనకు తానిచ్చుకునే కొన్ని నిమిషాల ప్రశాంతత, ఇవన్నీ ఆమె జీవితంలో భాగమే. ఇక్కడ కీలకమైన వాక్యమొకటుంది. బాధ్యతను మోయడానికి కృషి ఎంత అవసరమో సమతుల్యం కూడా అంతే అవసరమని ఆమె గ్రహించింది. సమతుల్యం, బ్యాలెన్స్. అవును, ఇది బాధ్యతకు, స్వీయ సంరక్షణకు మధ్య సమతుల్యం. చాలామంది బాధ్యతను ఒక 100 మీటర్ల పరుగు పందెంలా చూస్తారు. తమ శక్తిని అంతా ఒకేసారి ఉపయోగించి త్వరగా అలసిపోతారు. దీనినే మనం బర్నౌట్ అంటాం. అవును, విన్నాను. కాని బాధ్యత అనేది స్ప్రింట్ కాదు, అదొక మ్యారథాన్, జీవితాంతం కొనసాగే ప్రయాణం. దాని నిలకడగా మోయాలంటే విశ్రాంతి, ఆనందం, ఇవి చాలా అవసరం. ఇవి బాధ్యతకు అడ్డంకులు కావు, దాన్ని కొనసాగించడానికి అవసరమైన ఇంధనం లాంటివి. మనం కూడా చూస్తుంటాం గదా, కొంతమంది విపరీతంగా కష్టపడి తమ ఆరోగ్యాన్ని, సంబంధాలను పణంగా పెట్టి చివరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. బహుశా వాళ్ళీ బ్యాలెన్స్ అనే సూత్రాన్ని మిస్ అవుతున్నారేమో. ఖచ్చితంగా. ఈ సమతుల్యం లేకపోతే స్పృహగా మొదలైన బాధ్యత కూడా కాలక్రమేణా భారంగా మారిపోతుంది. అప్పుడు చిరాకు, నిస్పృహ వంటివి మొదలవుతాయి. అన్విక ఈ నిజాన్ని చిన్న వయసులోనే గ్రహించింది. ఆనందంగా గడిపే సమయం వృధా కాదని, అది తనను తాను రీఛార్జ్ చేసుకోవడం లాంటిదని ఆమె అర్థం చేసుకుంది. స్వీయ సంరక్షణ అనేది స్వార్థం కాదు, అది బాధ్యతలో ఒక భాగం. మొత్తం మీద ఈ కథ విన్నాక బాధ్యత మీద నాకున్న అభిప్రాయమే మారిపోయింది. అది మనపై బలవంతంగా రుద్దేది కాదు, మనలోంచే నెమ్మదిగా పుట్టుకొచ్చే ఒక శక్తి లాంటిది. అన్విక కథ ద్వారా మనం 4 ముఖ్యమైన విషయాలను గమనించాం. 1. బాధ్యత నిశ్శబ్దంగా మన జీవితంలోకి వస్తుంది. 2. అది భారంగా కాకుండా ఒక స్పృహగా మారినప్పుడు పరిపక్వత వస్తుంది. 3. నిరంతర విశ్వసనీయత దీర్ఘకాలిక నమ్మకాన్ని నిర్మిస్తుంది. చివరగా ఎంత పెద్ద బాధ్యతనైనా నిలకడగా మోయాలంటే సమతుల్యం చాలా ముఖ్యం. ఈ పాఠాలు మనందరి జీవితాలకు వర్తిస్తాయి. ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. అన్విక కథ నిశ్శబ్దంగా బాధ్యతను మోయడం గురించి చెప్తుంది. ఆమె బలం ఆమె నిశ్శబ్దంలో ఉంది కదా. అయితే మనం జీవిస్తున్న ప్రపంచం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. బిగ్గరగా చేసే ప్రకటనలకు, సోషల్ మీడియాలో కనిపించే విజయాలకు, ఆర్భాటంగా చేసే ప్రయత్నాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. ఇలాంటి ప్రపంచంలో అన్విక లాంటి వారి నిశ్శబ్ద సహకారం యొక్క నిజమైన విలువ, శక్తి ఏమిటి? అలాంటి నిశ్శబ్ద బలాన్ని ఒక సమాజంగా మనం ఎలా గుర్తించి దాన్ని ఎలా ప్రోత్సహించగలం? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.